ఆలస్యం అమృతం విషయం అన్న సామెత అక్కడ అతికినట్లు సరిపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికి తాగునీటిని అందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2 పథకం కింద నిధులు కేటాయించింది. పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే నెలలు గడుస్తోన్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఆలస్యం ఇలానే కొనసాగితే జిల్లాలోని కీలక మున్సిపాలిటీ వాసులకు తాగునీరందడం కష్టమే అంటున్నారు నిపుణులు. మరోవైపు స్థానిక ప్రజలు సైతం పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, మోత్కూర్, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీలకు అమృత్ 2 పథకం కింద తాగునీటిని అందించాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం భారీగా నిధులు మంజూరు చేసింది కూడా. రాష్ట్రం వాటాతో కలుపుకుని ఈ 6 మున్సిపాలిటీలకు మొత్తం మీద 123 కోట్లు కేటాయించారు. పనులకు శంకుస్థాపనలు కూడా ఎప్పుడో జరిగిపోయాయి. వాటర్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి నల్లాలు అమర్చాల్సి ఉంది. అయితే పనులు ఆరంభమై చాలా నెలలు కావస్తోన్నా ఇంతవరకు 30% పనులు మాత్రమే అయ్యాయి. వాటర్ ట్యాంకుల నిర్మాణం బేస్మెంట్ వరకే అయ్యింది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 4 ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ పైప్ లైన్ల నిర్మాణం మొదలే కాలేదు. మోత్కుపల్లికి 12 కోట్లు మంజూరు కాగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల కోసమే అధికారులు పనుల జాప్యాన్ని చోద్యంలా చూస్తూ ఉండిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 12 కోట్లలో 12 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి అదేవిధంగా రెండు ట్యాంకులు నిర్మాణం చేసేది ఉండే. ఈ నిర్మాణం కూడా 6 నెలల లోపే చేయాలి. దీన్ని అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల సంవత్సర కాలం గడుస్తున్నా కూడా దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకా నిర్మాణ దశలో ఉంది. శంకుస్థాపన చేసి మాత్రం సంవత్సర కాలం దాటిపోయింది. అది వచ్చిన నిధులు ఏవైతున్నాయో అవి 6 నెలల లోపు పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడి ఈ పనులను ఆపి ఈ విధంగా నిర్వీర్యం చేసి ప్రజలకు నీరందకుండా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా మొత్తం పనులు పూర్తి కావాలి. ప్రస్తుతం పనులు సాగుతోన్న తీరు గమనిస్తే నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడం లేదంటున్నారు నిపుణులు.